కరీంనగర్ నియోజకవర్గంలో కబ్జాదారుల చేతిలో ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే రికవరీ చేయాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపల్లి అమర్నాథ్ డిమాండ్ చేశారు. తెలంగాణ అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు కొత్తపల్లి అమర్నాథ్ మనతో ఉన్నారు. ప్రస్తుతం వారు ఈ భూ ఆక్రమణదారుల పట్ల తను అధికారులకు విన్నవించిన వాటిపై ఇప్పటి వరకు స్పందన లేదనే ఆ విషయంపై చర్చకు ఇప్పుడు ముందుకు వస్తున్నారు. అమర్నాథ్ గారు చెప్పండి, ఏం జరిగింది? నా పేరు కొత్తపల్లి అమర్నాథ్. నేను తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈ కరీంనగర్ నియోజకవర్గంలో గత 4 సంవత్సరాల నుంచి మా సంఘం నుంచి మేము ప్రభుత్వ భూములపై అనేక పోరాటాలు చేసి 100 ఎకరాలు రికవరీ చేయాలని చెప్పి గత ఉన్నటువంటి ప్రభుత్వానికి మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేక సార్లు జిల్లా కలెక్టర్ గారికి ఉత్తరాలు రాసి మేము ఆఫీసుల చుట్టూ తిరగడం జరుగుతుంది. అయినప్పటికీ రీసెంట్లీ ఉన్నటువంటి కలెక్టర్ గారు నగునూరు భూమి 669 సర్వే నెంబర్లో 26 ఎకరాల 8 గుంటల ప్రభుత్వ భూమిని వెంటనే ప్రభుత్వం ఐండోరు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొత్తపల్లిలో 272 సర్వే నెంబర్లో 25 ఎకరాల 4 గుంటల భూమి ఉంది. అట్టి భూమిని కూడా విచారణ జరిపించి దాన్ని కూడా వెంటనే రికవరీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను పదే డిమాండ్ చేస్తున్నాను. అయినప్పటికీ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొల్లుడై ఇటు భూమిని రికవరీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ కాలయాపన చేస్తున్నారు. అదేవిధంగా చింతకుంటలో సర్వే నెంబర్ 242 సర్వే నెంబర్లో 85 ఎకరాల సీకం భూమి ఉన్నది. అట్టి భూమిని కూడా రికవరీ చేయాలని గతం నుంచి అనేక దరఖాస్తులు అధికారులకు ఇచ్చుకుంటూ ఆఫీసుల చుట్టూ తిరగడం జరిగింది. కానీ అధికారులు ఏమిటంటే దున్నపోతు మీద వర్షం కొట్టినట్టుగా వాటి దరఖాస్తులను తీస్తున్నారు, తహసీల్దార్కు రాస్తున్నామని చెప్తున్నారు, రాస్తున్నారు. కానీ ఇంతవరకు అట్టి భూమిని రికవరీ చేయడం జరగలేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి అధికారులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొల్లీడు కాకుండా నిజమైనటువంటి ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో కరీంనగర్ నియోజకవర్గం ఉన్నటువంటి 100 ఎకరాల ప్రభుత్వ భూమిని తీయాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు హైదరాబాద్కి వెళ్ళి ప్రజావాణిలో కూడా ఇచ్చారని చెప్పారు, నిజమేనా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైదరాబాదు ప్రజా దర్బార్కు వెళ్ళి అక్కడ సీఎం గారిని కలిసి మా యొక్క దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. కానీ అట్టి దరఖాస్తులు ఈ కరీంనగర్ జిల్లా అధికారులకు పంపించినప్పటికీ అట్టి దరఖాస్తుల మీద ఎలాంటి విచారణ జరగలేదు, ఎలాంటి చర్యలు కూడా జరగలేదు. ఇది పేరుకు మాత్రమే ప్రజా దర్బార్ కానీ ప్రజలకు పనిచేసేటువంటి ప్రజా దర్బార్ కాదు. ఇప్పటికైనా నిజమైన ప్రజా దర్బార్ అయినట్టయితే సీఎం గారు ఇక్కడ ఉన్నటువంటి మా సమస్యలపై విచారణ జరిపించి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మినిస్టర్ కూడా ఆదేశాలు జారీ చేపించి మా సంఘం నుంచి ఏదైతే న్యాయం కావాలని పోరాడుతున్నామో అట్టి ప్రభుత్వ భూమిని రికవరీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మేము పదే విన్నవిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.